వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగా ప్లాన్ ప్రకారం డమ్మీ చిన్ని విజయేంద్ర ప్రతాప్ ఇంటికి వచ్చి, నేను విశ్వనాథం సుధాల కన్న కూతుర్ని కాదు, నన్ను వీరునే డబ్బులిచ్చి ఇక్కడికి పిలిపించి డమ్మీ చిన్నీగా నటించమన్నాడు అని నిజం చెప్పేస్తుంది అని చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది తనైతే హ్యాపీగా గంగా. కానీ అక్కడ గంగ ఎక్స్పెక్ట్ చేయని విధంగా వీరు అప్పటికే తనకి అన్ని విషయాలు సైగ చేసి చెప్పడంతో ఇంకా మొత్తం అలర్ట్ అయిపోతుందా జయ. అయితే అలర్ట్ అయ్యి, మావయ్య గారు, విశ్వనాథం గారి కూతురుగా నేను మీ దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను అని కవర్ చేయడంతో గంగ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇంకా అలా జయ తప్పించుకునేసరికి గంగకి చాలా కోపం వచ్చి రుద్ర దగ్గరికి వస్తుంది. రుద్రతో, నిజం చెప్పేస్తుంది అనుకున్నాను సార్, కానీ చెప్పలేదు చూసారా అని అంటుంది గంగ. నువ్వు వేసిన ప్లాన్ బాగానే ఉంది, కానీ ఇలా చిన్న చిన్న విషయాల్లో ఇంత పక్కగా ప్లాన్ వేసుకొని వచ్చి అన్ని విషయాల్లో మేనేజ్ చేసిన ఆవిడ ఇలా దొరికిపోతుంది అంటే నువ్వు ఎలా నమ్మావు గంగా? నీకు కూడా ఇంకొకసారి ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలి అని నేను కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను. అయినా నీకొకటి చెప్తాను విను. తనంతట తాను ఒప్పుకోవడమో లేకపోతే వీరు నోటిలో ఉండి తెప్పించడమో ఇలాంటివి జరిగే పనులు కావు. ఎందుకంటే గుంట నక్కకి ఉండాల్సిన తెలివితేటలన్నీ ఇద్దరిలో పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళ నోటితో నిజం తెప్పించడం కంటే బలమైన సాక్ష్యాన్ని చూపించి నిరూపించడమే మన ముందు ఉన్న ఏకైక మార్గం. కాబట్టి నువ్వు చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవ్వు, ఇలాంటి వాటికి తను సెట్ అవ్వదని అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారు. రుద్ర అయితే ఇంకా అలా గంగ నేను అనుకున్నది ఫ్లాప్ అయిపోయింది అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కదా. సో స్నేహ అయితే ఇంటికి వస్తుంది. ఇంకా స్నేహని చూస్తూ ఉంటుంది వాళ్ళ మమ్మీ మందాకిని. అయితే ఇందుమతి చూస్తూ, ఏయ్ బేబీ, వాట్, ఏమైంది నీకు, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. అబే ఏం లేదమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్నేహ. ఇంకా రూమ్లోకి వెళ్ళి చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట స్నేహ అయితే. ఇంకా స్నేహ ఏడుస్తూ ఉంటే అప్పుడే గంగ అక్కడికి వస్తుంది. స్నేహ ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదు వదినా, ఏం లేదు అని అంటుంది. స్నేహ, నువ్వు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు కదా, నిజం చెప్పు అని అంటారు. అబే నేను నీ దగ్గర దాచిపెట్టేదేముంది వదినా, మనం ఎప్పటి నుండో ఫ్రెండ్స్ కదా, అయినా నాకే కష్టం వచ్చినా నువ్వు రుద్ర అన్నయ్య ఇద్దరూ ఉన్నారు కదా, మీ ఇద్దరికీ చెప్పకుండా నేనేమైనా చేస్తానో చెప్పు వదినా అని అంటుంది. అంతే కదా, నువ్వు నా దగ్గర ఏం దాచట్లేదు కదా, ఏదైనా ఉంటే నాకు చెప్తే నేను సాల్వింగ్ చేస్తాను అని అంటుంది. లేదు, నేనేమీ దాచట్లేదు అని చెప్పి కవర్ చేసేసి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది స్నేహ. కానీ మనసులో తనకి జరిగిన ఫ్లాష్ బ్యాక్ని కొంచెం కొంచెం గుర్తు చేసుకుంటూ ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పుకోవాలి, ఏం చేయాలి అని చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అలా ఇంకా తనైతే స్నేహ అయితే ఇది ఇలా ఉండగా శకుంతల అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే శకుంతల ప్రమీల దగ్గరికి వస్తుంది. ప్రమీల, ఏంటి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అని అంటారు. సూపర్ మార్కెట్కి వెళ్ళడానికే బయలుదేరుతున్నాను అత్తయ్య గారు అని అంటుంది. సరే, వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్త, ఎందుకంటే కొంతమంది కొన్ని విషయాల్లో నీ మనసుని మార్చాలి అనుకుంటారు, కానీ నువ్వు మాత్రం మారకూడదు. ఎందుకంటే ఎప్పటికీ నీ గుండెల్లో ఉండేది బాను మాత్రమే. నువ్వు ఏ విధంగా ఆలోచించినా అది బాను కోసం మాత్రమే ఆలోచించాలి, అర్థమైందా అని అంటుంది. అత్తయ్య గారు, మీరు చెప్పినా చెప్పకపోయినా ఎప్పటికీ నా మనసులో ఉండేది కేవలం అంటే కేవలం భానుగారు మాత్రమే. ఈ జీవితమే భానుగారికి మాత్రమే నేను సమర్పించాను. అలాంటిది మీరు ఇలా అంటుంటే నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది. చూడు, నేను నిన్నేదో బాధ పెట్టాలని ఇలా చెప్పటం లేదు, నీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ ఇంటి పరువు కాపాడే బాధ్యత నీపై ఉంది. ఇలాంటివి నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకోవటం లేదు అని చెప్పి ఇంకా అలా అక్కడి వెళ్ళిపోతుంది. అలా రోజు రోజుకి ఈ ప్రమీల మైండ్లో అయితే స్ట్రాంగ్గా ఒక పెనెంట్రేషన్ ఇస్తూ ఉంటుందన్నమాట. తనైతే శకుంతల ఇప్పుడు తను నా కంట్రోల్లోనే ఉంటుంది, ఖచ్చితంగా నా కంట్రోల్లోనే ఉండి తీరుతుంది అని చెప్పి ఇంకా అలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట శకుంతల. ఇది ఇలా ఉండగా శకుంతల చెప్పినట్టే ప్రమీల సూపర్ మార్కెట్కి అయితే బయలుదేరుతుంది. ఇంకా బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ కార్తీక్ ఉంటారు. కార్తీక్ ఏమో, మేడం గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి అంటారు. ఇంకా కార్తీక్ని చూసి గుడ్ మార్నింగ్ చెప్పేసి తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. ఇంకా కార్తీక్ ఏమో అలా చూస్తూ ఉంటారు. మేడం, మొన్న
మీరు నాకు ఎంతో కన్సర్న్ చూపించారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మేడం. చిన్నప్పటి నుండి అనాథగా పెరిగాను. కనీసం నాకంటూ ఎవరు తోడనేవారే లేరని ఎప్పుడు బాధపడ్డాను మేడం. కానీ మీరు నన్ను ఒక సొంత ఫ్యామిలీ మెంబర్లా చూసుకునేసరికి నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది మేడం అని అంటారు. చూడండి, మా ఆఫీస్లో పనిచేసే ఎవరి విషయంలో అయినా నేను ఇలాగే ఉంటాను. మీ విషయంలో ఇంకాస్త ఎక్కువగా జాగ్రత్తగా ఉంటాను. దానికి కారణం ఒకటి ఉంది. మీరు మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీ కళ్ళు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రమీల. ఇంకా అలా కార్తీక్ అయితే ఆలోచనలో పడతారు. ఎప్పుడు వీరు నా కళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇటువైపు శకుంతల గారు కూడా అలాగే మాట్లాడుతున్నారు. విజయేంద్ర గారు కూడా అదే మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది, నా చుట్టూ ఏం నడుస్తోంది, నాకు ఈ విషయాలన్నీ ఎందుకు అర్థం కావటం లేదు అని చెప్పి అలా ఆలోచనలో పడతారు. కార్తీక్ అయితే ఇంకా ఆలోచనలో పడి హ్యాపీగా తన ఇంటికైతే బయలుదేరుతారు. ఇంకా ఇంటికి బయలుదేరి తన పని తను చేసుకుంటూ చాలా హ్యాపీగా బ్రతికేస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా శకుంతల అలా హాల్లోకి వచ్చేసరికి అప్పుడే విజయేంద్ర ప్రతాప్ మాట్లాడుతూ ఉంటారు గంగా అండ్ రుద్ర వాళ్ళతో. రుద్ర గంగా ఇద్దరు పెదనాన్న కాస్త సమయం పట్టచ్చు, కానీ మీకు ఒక విషయం తెలుసా, మొన్న మన కార్తీక్కి ఫీవర్ వస్తే స్వయంగా ప్రమీలనే వెళ్ళి తన కోసం వంట చేసింది అని అంటారు రుద్ర. అవునా, ప్రమీల వెళ్ళిందా? ఈ విషయం నాకు తెలీదే. అయితే ప్రమీలకి తెలియకుండానే ప్రమీల కేరింగ్గా చూసుకుంటుందన్నమాట. నిజంగా ఇది చాలా మంచి శకునం. ఇలానే ప్రమీల మనసుని కాస్త కరిగిస్తూ ఉంటే కార్తీక్కి తన దగ్గర అవుతుంది. తర్వాత కార్తీక్ ప్రమీల పెళ్లి చేయొచ్చు అని అంటారు. అది విని ఒక్కసారిగా శకుంతల అయితే షాక్లో ఉండిపోతుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, అస్సలు ఇలా చేయకూడదు, అలా జరగకూడదు అని చెప్పి డైరెక్ట్గా కార్తీక్ ఇంటికే బయలుదేరుతుందనమాట. వెంటనే శకుంతల అయితే ఇంకా కార్తీక్ ఏమో మేడం మీరు మీరు మా ఇంటికి రండి మేడం, రండి, కూర్చోండి మేడం, కూర్చోండి అని చెప్పి ఇంకా అలా తనకైతే చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను కార్తీక్ అని అంటారు. ఏంటి మేడం అది అని అడుగుతారు. చూడు, నువ్వంటే మాకు ఎంతో అభిమానం, నువ్వుంటే మాకు ఎంతో సంతోషం. నిన్ను చూసి మా వారు విజయేంద్ర ప్రతాప్ గారు ఎంతో మురిసిపోవడం నీకు తెలిసే ఉంటుంది కదా అని అంటారు. తెలుసు మేడం అని అంటారు. దానికి కారణం ఏంటో నువ్వెప్పుడు తెలుసుకోవాలనుకోలేదా? మొన్న నీకు జ్వరం వస్తే నీపై ఏదో ప్రేమానురాగాలు ఉన్నాయని నా కోడలు నీ ఇంటికొచ్చి వంట చేయలేదు. మొన్న నీ కళ్ళకి దుమ్ము, నీ కళ్ళజోడికి నీ స్పెట్స్కి దుమ్ము అంటుకుంటే నువ్వేదో బాగుండాలి అని కావాలని నీ స్పెట్స్ క్లీన్ చేసి ఇవ్వలేదు. ఎప్పుడు నేను చూపించే అభిమానం కానీ, నా భర్త చూపించే అభిమానం కానీ, నా కోడలు చూపించే అభిమానం కానీ అవన్నీ నీ కోసమో, నీ వ్యక్తిత్వం చూసో, లేకపోతే నీ గుణాలు చూసో అని నువ్వు పొరపాటు పడచ్చు. కానీ అవేమీ నిజాలు కావు. మేమందరం నిన్ను అభిమానిస్తున్నామంటే దానికి కారణం ఒక్కరే, నా భాను వల్ల మాత్రమే నిన్ను అభిమానిస్తున్నాం అని అంటారు. ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతారు. భానుగారి వల్ల నన్ను అభిమానించడం ఏంటి మేడం, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు. ఏంటి, ఇంకా నీకేమీ అర్థం కావటం లేదా? సరే, ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను విను. నా భాను చనిపోయిన తర్వాత తన ఆర్గాన్స్ని డొనేట్ చేశారు. అప్పుడు భాను కళ్ళని నీకు డొనేట్ చేయడం జరిగింది. భాను ఈ ప్రపంచంలో లేకపోయినా ఆ కళ్ళతో నిన్ను బ్రతికించాడు. ఆ కళ్ళు భానువి, నా కొడుకువి. కాబట్టే నీపై ప్రమీల కూడా అంత అభిమానం చూపిస్తుంది. అంతేకాని పర్సనల్గా నీపై తనకి ఎలాంటి అభిప్రాయం లేదు. నువ్వు కూడా కాస్త నా కోడలికి దూరంగా ఉంటే అందరికీ మంచిది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రమీల గురించి చెప్పి శకుంతల అయితే ఇంకా శకుంతల మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు కార్తీక్ అయితే. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది.
రుద్ర ఇంక తన ప్లాన్ ప్రకారమే వీరునైతే ఫాలో అవడం అయితే స్టార్ట్ చేస్తాడు. అండ్ ఈ స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథానికి కూడా ఒక ఫ్రెండ్ ఉన్నారని అండ్ తన దగ్గర ఎప్పుడు ఉంటాడు అది పిఏ అని చెప్పి తెలుసుకుంటాడు కదా. ఆ పిఏ విషయంలో కూడా ఇంకా బాగా ఆలోచిస్తూ ఉంటే ఆ పిఏ ఏమో ఎక్కడో దాక్కుంటారు. ఆ స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం పిఏ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఈయన ఇలా దాక్కుంటున్నాడని చెప్పి రుద్ర ఆయన్ని కలవడానికి ఆయన ఇంటికైతే వెళ్తారు. సార్ మీరు మీరు అని అనేసరికి, చూడు నువ్వు ఎందుకు నా దగ్గరికి రావట్లేదో, ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావో నాకైతే తెలీదు. కానీ ఒక్కటి చెప్తాను, జాగ్రత్తగా విను. అది ఏంటి అంటే, నువ్వు నిజం చెప్తే న్యాయం గెలుస్తుంది. రామనాథం గారు ఎంత మంచివారో నీకు తెలుసు. అలాంటి వారికి అన్యాయం జరిగింది. ఆయన్ని దారుణంగా ఎవరో కావాలనే చంపేశారు. ఆ విషయాన్ని నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు ఇలా నిజం దాచిపెడితే అది ఆయన ఆత్మకి శాంతి కలగదు. ఎన్నో ఏళ్ళుగా ఆయనను నీ చిన్నప్పటి నుండి చూస్తూ ఉండుంటావు. ఆయన ఎంతమందికి న్యాయం చేశారో నీకు తెలుసు. ఆ నిజం ఇలాగే దాక్కోవాలి అంటావా? ఆ నిజం బయట పడకూడదంటావా? చెప్పు అని అడిగేసరికి ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోయి సార్ అని ఆయన కాళ్ళ మీద పడిపోతాడు, రుద్ర కాళ్ళపై. ఇంక వెంటనే, చూడు ఆయనకి న్యాయం చేసేది నువ్వే, కాబట్టి చెప్పు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగేసరికి ఇంకా వెంటనే అలా సార్ చెప్తాను సార్ చెప్తాను. ఆ రోజు వీరు వీరు వచ్చాడు సార్. వీరు వచ్చి మా సార్ని బెదిరించాడు సార్. చంపేస్తానని గొంతు పట్టుకున్నాడు సార్. అందుకే నేను చాలా భయపడి అక్కడి నుండి పారిపోయి వచ్చేసాను సార్ అని చెప్పేసరికి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో అయితే ఉండిపోతారు రుద్ర. అంటే విశ్వనాథం స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం చనిపోవడానికి కారణం క్లియర్గా వీరు అని అప్పుడు అర్థమవుతుంది రుద్రాకి. ఇంకా రుద్రకైతే చాలా కోపం వస్తుంది. అసలు ఇదంతా ఎందుకు చేశాడు? నీ దగ్గర ఏదైనా ఫోటో ఉందా? అసలు నిజమైన కూతురు ఎవరు? ఆ స్కెచ్లో ఏముంది? అసలు ఎవరు నిజంగా విశ్వనాథం మావయ్య గారి కూతురు చెప్పు అని చెప్పి అడుగుతారు. సార్ నాకు ఒక అలవాటు ఉంది సార్. మా సార్ ఏ ఫోటో ఏ పెయింటింగ్ చేసినా నేను దాన్ని ఫోటో తీసుకుంటాను. కాబట్టి ఆ అమ్మాయి ఫోటో కూడా ఉంటుంది సార్, నేను చూపిస్తాను ఆగండి అని చెప్పి ఇంకా వెంటనే అలా చూపించేసరికి అక్కడ గంగా ఫోటో ఉంటుంది. ఒక్కసారిగా గంగా ఫోటోని చూసి ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతారు రుద్ర. ఏంటి తనేనా అని అంటారు. అవును సార్, ఆయన వచ్చి చిన్నప్పటి ఫోటో ఇచ్చి గీయమని చెప్పగానే మా సార్ గీశారు. ఇదిగో ఈ అమ్మాయే సార్ అని అనేసరికి గంగే విశ్వనాథం కన్న కూతురు అనే అతి పెద్ద నిజాన్ని తెలుసుకొని ఇంకా రుద్ర అయితే అలా షాక్లో ఉండిపోతారు. వెంటనే ఇంకా ఫోటోని తీసుకొని విశ్వనాథం దగ్గరికే బయలుదేరుతారనమాట రుద్ర అయితే. ఇంకా విశ్వనాథం దగ్గరికి బయలుదేరి వెంటనే మావయ్య మావయ్య అని చెప్పి పిలుస్తారు. ఏమైంది రుద్ర, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. చెప్తాను మావయ్య, అంతా డీటెయిల్గా చెప్తాను. ఏం జరిగిందో అన్ని నిజాలు మీకు చెప్తాను. ఎక్కడ జయ ఎక్కడ అని చెప్పి జయానైతే పిలుస్తారు. ఇంకా జయాని పిలవగానే జయ గడగడ వణికిపోతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రుద్ర, స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం గారు చనిపోయే ముందు మీ అసలైన కూతురి ఫోటోని చాలా క్లియర్గా గీశారు. కానీ మధ్యలో కొంతమంది రావడం వల్ల ఇవన్నీ ఆగిపోయాయి. ఆ ఫోటోని మీరు చూడాలి అనుకుంటున్నారా? ఇదిగోండి, ఇది నిజం అని ఇంకా ఫోటోనైతే చూపిస్తారు. అది చూసి విశ్వనాథం గంగే తన కన్న కూతురుని తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో అయితే అలా ఉండిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.